సో, టెలికాలర్‌గా మీరు ఈ యొక్క కంపెనీకి సంబంధించిన క్లయింట్స్‌తో మీరు మాట్లాడాల్సి ఉంటుందనమాట. సో, ఇంట్రెస్టెడ్ క్లయింట్స్‌తో. సో, ఇదొచ్చేసి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. 2 మంత్స్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎలా వర్క్ చేయాలి, ఏంటి, ఎలా మాట్లాడాలి అని చెప్పేసి. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు 10,000-12,000 వరకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీకు 3.6 లాక్స్ పర్ యానమ్ అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, చక్కగా మీరు ఇంట్లో నుండి వర్క్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతే. అండ్ వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇంటర్న్షిప్లో నుండి మనకు జూనియర్ ట్రావెల్ అండ్ అలాగే టూరిజం అసోసియేట్ ఫ్రెషర్ జాబ్ రోల్ రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో మీరు వచ్చేసి టెలికాలర్గా వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీరు వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ స్టార్ట్స్ ఇమ్మీడియట్లీ అని ఉంది. సో ఇమ్మీడియట్గా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట మీరు వచ్చేసి. సో దీనికి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 2.4 to 3.6 పర్ యానం అయితే శాలరీ అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. ఓన్లీ ఫ్రెషర్స్ అనమాట. 14 జూలై వరకు సో మీకు టైం అయితే ఉందన్నమాట. సో అప్పటిలోపు మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 363 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారనమాట. వెరీ రీసెంట్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. సో అబౌట్ ది జాబ్ కనుక చూసుకున్నట్టయితే కీ రెస్పాన్సిబిలిటీస్ కాలింగ్ ఇంట్రెస్టెడ్ క్లయింట్స్ అనమాట. సో ఈ యొక్క జూనియర్ ట్రావెల్ అండ్ అలాగే టూరిజం అసోసియేట్ సంబంధించి సో ఈ యొక్క క్లయింట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మీరు కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్లయింట్స్కి కాల్స్ చేయడం అండ్ అలాగే వాళ్ళ యొక్క సేల్స్ ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని మీరు ఈ యొక్క కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ అలాగే వర్కింగ్ ఆన్ క్లోజింగ్ బిజినెస్ డీల్స్, నెగోటియేటింగ్ విత్ క్లయింట్స్, ఫాలో అప్ విత్ కస్టమర్స్, మీటింగ్ ద సేల్స్ టార్గెట్స్ ఉంటాయన్నమాట. సో ఇక కస్టమర్ రిలేషన్షిప్ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ గ్రోత్ని ఇన్షూర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. సో మీకు కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు ట్రైనింగ్ 2 మంత్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి యొక్క జాబ్కి ట్రైనింగ్లో మీకు 10,000 to 12,000 పర్ మంత్ స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓన్లీ ఫర్ ఫ్రెషర్ క్యాండిడేట్స్కి. ఆఫ్టర్ ప్రొబేషన్ మీకు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు సిటీసీ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.4 to 3.6 లాక్స్ పర్ యానం అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి 10 అయితే ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి గైస్. అదర్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు మస్ట్గా ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఆర్ ఎనీ అదర్ డివైస్ అనమాట. సో మీకు ఫోన్ ఉంటే సరిపోతుంది అనమాట. క్యాండిడేట్స్ విత్ 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ అందరికి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్యాషనేట్ క్యాండిడేట్స్ హూ వాంట్ టు మేక్ దర్ కెరీర్ ఇన్ ద టూరిజం సెక్టార్ అనమాట. సో టూరిజం సెక్టార్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి క్యాండిడేట్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో జాబ్ చేయడానికి అటువంటి సైడ్ జాబ్ చేయడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో అటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు లాస్ట్లో అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది మీకు రెజ్యూమ్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది అనమాట. మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసి సరిపోతుంది. సో వీళ్ళు అడిగిన స్కిల్స్ అన్నీ కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసుకొని అప్లోడ్ అయితే చేయండి. రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనేది అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.